రాజుగా ఉండి ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ ఉన్న మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మనకు తండ్రే కాదు, రాజు కూడా. ఏ విధంగా రాజ్యంలో ఉన్న ప్రజల బాధను తెలుసుకుంటాడో మన దేవుడు కూడా మన అవసరాలను తీరుస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన మా తండ్రి, కోటమ్మ గారి కోసం వారి కుమారులు కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, కుటుంబ యజమాని పోగొట్టుకుని ఎంతో దుఃఖంలో ఉండగా కోటమ్మ గారికి ఆదరణ, ఓదార్పు తన కుమారుడికి, తన కోడలికి, మరో కుమారుడికి, వారి కుటుంబ సభ్యులు కూడా కలిగించేయండి. కుటుంబాన్ని ఆదుకోండి, ఆదరించండి, దీవించండి, ప్రతి అవసరాలు తీర్చండి. అయ్యా, మీరు అన్ని విషయాలు వర్ధన చేయండి. మేలుతో కుటుంబానికి తృప్తి కలుగును గాక. కుటుంబానికి యజమానిగా, తండ్రిగా, నాయకుడిగా ఉందువు గాక. నాతో వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వందనం నీవే, త్రిత్వం నీవే, నిత్యం నీదే సత్యం. వందనం ప్రాణమా, ఓ నా ప్రాణమా, ప్రభువును మహిమ పరచుమా. వందనం 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 దేవ వందనం వందనం ప్రేమల తండ్రి, శైలజ గారి కోసం, ఆనంద్ కొరకు, వర్షిత కొరకు, అలాగే శైలజ గారి అమ్మగారి కొరకు, కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ కుటుంబం అడుగు పెట్టడం కుటుంబానికి శుభమగును గాక. తల్లి గర్భమునందు నేను నిర్మింపబడకముందని ప్రజలకు అధిపతిగా నన్ను నిర్మించుకుంటివే. గురి లేని, గతి లేని దీన స్థితిలో నన్ను పిలిచి, అణిచి, మలచి, దీవించి, హెచ్చించి నీ సేవకై నిలిపావే. నమటుకైతే బ్రతుకుట క్రీస్తేసే, మరణమైన జీవమైన క్రీస్తేసే. వందనం 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 దేవ వందనం. కాబట్టి ఈ రోజు నీ విశ్వాసాన్ని కాపాడుకో. ఈరోజు చాలా మంది క్రైస్తవుల్ని, దేవుని బిడ్డల్ని సాతాను దెబ్బకొట్టే ప్రాముఖ్యమైన విషయం విశ్వాసమే, ఆత్మిక జీవితమే. ఈ జీవితాన్ని పాడు చేయాలని, ఈ భక్తిని నాశనం చేయాలని చెప్పి అపవాది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి నమ్మకంగా ఉంటే, నమ్మకించినట్లయితే మనం కదలకుండా స్థిరమైన పునాదిగా ఎటువంటి పరిస్థితులు. కాబట్టి మనం ప్రభునందు ఎప్పుడు సంతోషంగా మన ముఖం వచ్చేసి చూస్తూ ఎంత సంతోషంగా. నా కుడి పక్క నిలిచి కనుక నేను భయపడ్డాను. తదంతా మనం దావీదు కూడా నా కుడి పక్క నిలిచి చూసారా. మన దేవుడు మన సన్నిహితంగా ఉంటుంది. ఈ రాత్రికాల ఎవరు ఏ సమయంలో మన దూరంగా ఉంటుంది, ప్రభువునికి దూరంగా ఉంటుంది. ఆయన మనకు సమీపంగా ఉన్నంత కాలం అడుగుగా క్రమముగా విస్తరింప చేసావు. పలు విధముగా సువార్త పరిచర్య అందింప చేసావు. నిందైనా వేదనైనా తోడునిచ్చి నడిపావు. కష్టమైన నష్టమైన సహాయకుడిగా నిలిచావు. నిరాక వరకు ఫలించే కృపను నీ ఆత్మతో ప్రకటింతు నీ
సత్యమును. యేసే సత్య మార్గము, యేసులో నిత్య జీవము, నిత్యము నీ నిరతము